హౌ డేంజరస్ ఈజ్ వేపింగ్? It is pretty dangerous than smoking. స్మోకింగ్ ఎక్కువ చేస్తే హార్ట్ అటాక్ వస్తుందా? ఎస్, ఆయన బట్టల్లో ఉండే స్మోక్తోని కూడా పేషెంట్స్ ఎఫెక్ట్ అవుతారా అనే రీసెర్చ్ కూడా జరిగింది. మన తాతలు 80s లో ఉన్నా సరే ఇంకా బీడీలు తాగుతూ అట్లనే గట్టిగా ఉన్నారు. మళ్ళీ అట్లనే అనుకుంటాం మనం, ఏంటంటే మన తాతలకు ఏం కాలేదని. వాళ్ళకు కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. కోవిడ్ లాంటి ఎపిడమిక్ ఇంకోటి వస్తే తట్టుకునే బలం ప్రపంచానికి ఉందా? అండ్ వీఆర్ నాట్ రెడీ టు లూజ్ మోర్. లైఫ్ చేంజింగ్ మూమెంట్ టైప్ కేసెస్ ఏమైనా ఉన్నాయా? ఆల్మోస్ట్ 30 kgs he lost. ఓన్లీ స్కిన్ అండ్ బోన్ ఉంది. అంటే ఇప్పుడు రైల్వేస్ నడిపేట వాళ్ళు గురగ పెడితే వాళ్ళకి జాబ్ ఉండదా? మంచి సౌండ్ స్లీప్ లేకుండా అలాంటి వాళ్ళకి జాబ్ ఇవ్వరు. ప్రతి ఒక్కరికి పాయిజన్ అనేది బయట అగ్రికల్చరల్ ఫర్టిలైజర్ షాప్లో ఈజీగా దొరుకుతుంది. దెర్ ఇస్ దిస్ వన్ స్పెసిఫిక్ పాయిజన్. యూ వాంట్ సే ద నేమ్? ఐ డోంట్ వాంట్ టు టెల్ అబౌట్ ద బ్రాండ్, బట్ పారాక్విట్ అనేది గడ్డి మందు. వాళ్ళకి ఇంత డెడ్లీ పాయిజన్ అనేది వాళ్ళకి కూడా తెలియదు, అవేర్నెస్ లేదు.